ప్రార్థన. మహోన్నతుడా, సర్వ సృష్టికర్త మా తండ్రి, ఇదిగోనైనా ఇంతవరకు కూడాను మీ యొక్క మహాకృపలో భద్రపరిచారు అయ్యా. మరి ముఖ్యంగా గడిచిన నెలంతా కూడాను ఇదిగోనైనా మీ యొక్క కృపలో మీ రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి సంఘమంతా కూడి మిమ్మల్ని స్తుతించుకొని చుండగా అయ్యా, ఇంతవరకు ఈ స్తుతి కూడికలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకొని ధ్యానించుకొని మహిమపరుచుకున్నాము తండ్రి. అలాగే నాయన ఇరువురు సహోదరులు వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉండగా కృప చూపించండి. సత్యవాక్యమును సరిగా విభజించి చెప్పే వివేచన జ్ఞానాన్ని దయచేయండి. అలాగేనైనా ఇక్కడ కూర్చున్న మేమందరము కూడాను శ్రద్ధగా వాక్యాన్ని గ్రహించి ఇదిగోనైనా వాక్యం ద్వారా హెచ్చరించబడి మా జీవితాల్లో సరిచేసుకునేటువంటి బుద్ధిని వివేచనను మాకు దయచేయమని, సమస్తం ద్వారా మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మహోన్నతమైన మహాదేవుడు మనను ప్రేమించి మన బ్రతుకులు మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి, తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ, అలాగే కూడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు సమయంలో తెలియజేస్తున్నాను. అంత మాత్రం కాదు, తెనాలో ఎట్లకి కానటువంటి క్రీస్తు సంఘం నుండి కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మోరంపూడినటువంటి క్రీస్తు సంఘం ద్వారా జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్థితి పదం బట్టి ప్రత్యేకంగా దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. ఈ దినాన మనము అంశాన్ని ఉద్దేశించి కొన్ని అంశాల నుంచి ఇదైనా మనం గ్రామం నుంచి ఆలోచన చేయబోతుంటున్నాం. కాబట్టి నాకు అప్పగించిన లేదా నాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ మే మాసమంతా మహోన్నతమైన దేవుడు కాసి కాపాడి సంరక్షించి పోషించినటువంటి తన మహాప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభువైన యేసు ద్వారా కృతజ్ఞతలు చెల్లించడం గొప్ప ఆలోచన కలిగినటువంటి స్థానిక సంఘము ఈ రాత్రికాల సమయం గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇటు గొప్ప కార్యక్రమాలను బట్టి స్థానిక సంఘాన్ని నేను ఎంతగానో అభినందిస్తూ ఈ దినం మన పరిశుద్ధ గ్రంథం శ్రేష్టమైనటువంటి మాట ఇలాంటి ఆలోచించేద్దాం. కాబట్టి కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు దయచేసి మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి 100వ కీర్తన ఒకసారి మనం ఆలోచన చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి 100వ కీర్తన 1వ వచనాన్ని గమనించినట్లయితే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలమైనటువంటి విషయాన్ని లేఖనాలు ప్రస్తావించాయి. కృతజ్ఞతార్పణలు చెల్లించు. రైట్, మీరు స్పష్టంగా 100వ కీర్తన ప్రారంభోత్సవాన్ని గమనిస్తే సమస్త దేశములారా అన్నాడు. అంటే ఎంటైర్ వరల్డ్, ప్రపంచ దేశములారా అన్నాడు. ప్రపంచంలో ఇప్పటికీ 256 దేశాలు ఉన్నాయి. కానీ నేటి పరిస్థితులు మనం గమనిస్తే చాలా మంది జ్ఞానం కలిగిన వారని చెప్పుకుంటూ క్రైస్తవ దేశం గురించి మాట్లాడుతూ ఉంటారు. భారతదేశం అనేది హిందూ దేశం అని కదా, భారతదేశం అంటే హిందూ దేశం అని, క్రైస్తవం అంటే ఎక్కడో ఇంగ్లీష్ నుంచి, అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో వచ్చిందని చెప్పుకుంటారు. కానీ మహోన్నతమైనటువంటి దేవుడి గురించి నేను ఆలోచన చేస్తే కీర్తనకారులు మాట్లాడతారు ఆ మాటని, సమస్త దేశములారా యెహోవాకి ఉత్సాహధ్వని చేయుడి అన్నాడు. ఎందుకు చేయాలి? మరి భారతదేశాన్ని దేవుడు సృష్టించలేదా? సృష్టించలేదా? కాబట్టి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మీద ఆలోచన చేసిన, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మీద ఆలోచన చేసిన, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి చెప్పబడింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, తన మహత్తు కలిగిన మాట చేత సమస్తాన్ని నిర్వహించాలని చెప్పబడింది. ఎవరైనా సృష్టికర్త అయిన
తండ్రి అయిన దేవుడి గురించి ఆలోచించబడుతుంది అక్కడ. కాబట్టి సమస్త దేశములారని అంటే దాంట్లో ఇండియా మినహాయించబడలేదు, చైనా మినహాయించబడలేదు, పాకిస్తాన్ మినహాయించబడలేదు. ఎంటైర్ వరల్డ్, ప్రపంచ దేశంలో, ప్రపంచ మ్యాప్ పటంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ సృష్టించిన వాడు ఒకే దేవుడు, ఆయనే యెహోవా దేవుడు. కాబట్టి గ్రంథం మనకు బోధిస్తుంది, సమస్త దేశములారా యెహోవాకి ఏదంట ఉత్సాహధ్వని చేయుడి, సంతోష గానము చేయిస్తూ ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని ప్రపంచమంతా తెలుసుకోవాలి. ప్రపంచమంతా తెలుసుకోవాలి తప్ప ఈ ప్రపంచం లేదా ఈ దేశం వేరే వాళ్ళ మినహాయింపులో లేదనే విషయాన్ని ప్రజలు గమనించడం లేదు. నేటికి కూడా చదువుకుని విజ్ఞానాన్ని పొందినటువంటి వారు కూడా అజ్ఞానంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 7వ దేశం నుంచి వచ్చింది ఈ క్రైస్తవం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి పుట్టుడు చేత ప్రపంచం 2 ముక్కలైంది తెలుసు మీకు. యేసుక్రీస్తు లోకంలో పుట్టడం వల్ల జరిగినటువంటి ఏంటంటే క్రీస్తుకు పూర్వంగా క్రీస్తుకు శకంగా 2 ముక్కలైపోయింది. మీరు అందరూ గమనించగలిగితే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారు చెప్పే సమయాన్ని బట్టి, చెప్పే కాలాన్ని బట్టి ఏం చెప్పాలా? క్రీస్తుకు పూర్వం అని చెప్పాలా, క్రీస్తుకు శకమని చెప్పాలా తప్ప ఇక వేరే కారణాలతో చూపించడానికి ఎక్కడైనా ఆధారాలు లేవు. మీరు గ్రంథాన్ని గమనించగలిగితే అలాంటి శ్రేష్టమైన తరుణాన్ని ప్రపంచానికి దేవుడు క్రీస్తు అనుగ్రహించారు. ఇక వేరే మార్గం ఉందా? వేరే మార్గం ఏమీ లేదని మాత్రమే గ్రంథం మనకు బోధిస్తుంది. అంత మాత్రం కాకుండా ఆయనే మనలను పుట్టించానన్నాడు. ఎవరు పుట్టించారు? మన తల్లిదండ్రులు కాదా? ఎవరండి మన తల్లిదండ్రులు కాదా? మన తల్లిదండ్రులు కోరితే ఈ భూమి మీదకి మనం రాలేదు. ఈ భూమి మీద సజీవులుగా మనం ఉన్నాము అంటే మన జన్మ వెనక, మన బ్రతుకు వెనక మహోన్నతమైన దేవుని అనాది కాలపు సంకల్పం ఉన్నదనే విషయం మనం గమనించాలి. అంతే తప్ప మనం మన తల్లిదండ్రులను లేదా మన గ్రామాల్లో, మన దేశాన్నో, మన పట్టణాల్లో ఉద్ధరించడానికి మన భూమి మీదకి రాలేదన్నది మనం గమనించాలి. కేవలం దేనికోసం వచ్చాం? మహోన్నతుడైన దేవుని మహిమ కొరకు మాత్రమే ఈ భూలోకానికి మనం నిర్ణయించబడ్డాం. ఈ సమయంలో ఉన్నామే తప్ప అది మన తల్లిదండ్రుల ఫలమో ఎవరి ఫలమో కాదనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, ఆయన మేపేటువంటి గొర్రెలం అన్నాడు. ఈ భూమి మీద మనం అందరం బ్రతకాలని మనకేం కావాలి? ఏం కావాలండి? అపోస్తుల కార్యక్రమం 17వ అధ్యాయం 20వ చూడండి, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడని చెప్పబడింది. చూసారా? ఈ భూమి మీద సజీవుడిగా మనం బ్రతుకుతున్నామనంటే అది డాక్టర్ల గొప్పతనమో, ప్రొఫెసర్ల గొప్పతనమో, మన గొప్పతనం ఏమీ కూడా కాదు. ఆయన అందరికీ అంటే అర్థం సమస్త దేశంలో జీవించే ఎంటైర్ పీపుల్, ప్రజలందరికీ కూడా జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేవాడు దేవుడే, కానీ మరెవరి వల్ల కాదు. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామనంటే దేనివల్ల? దేవుని దయ వల్ల మాత్రమే. కాబట్టి మనం మతస్వార్థ 4లో చదువుతాం. 4:4లో ఏమంటాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారన్నాడు. అంటే ఈ భూమి మీద చాలా మంది కరోనా టైంలో, సోదరు చెప్పినట్టుగా కరోనా టైంలో ప్రపంచం తాండవం చేసింది. భయభ్రాంతులు వచ్చిన చాలా మంది డబ్బు లేక, ఆహారం లేక, ఆయుష్ లేక. అంటే దేనివల్ల? ఏ లేక? ధైర్యం లేక. ఆహారం లేక కాదు, కోట్ల రూపాయలు తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టారు. అయినా పైందా? ఇవ్వలేదు. ఎందుకు అవ్వదు? అదంతే. కాబట్టి దేవుడు నిర్ణయించాడు, నరులారా తిరిగి రండని ఆయన పిలిస్తే ఆ పిలుపుని ఆపగలిగే సామర్థ్యం డాక్టర్కే, ప్రొఫెసర్కే, మెడిసిన్కే దేనికి లేదనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మహోన్నతమైన దేవుడు మనకు ఆయుష్ ఇవ్వకపోతే మనం ఏమవుతాం? చచ్చిపోతాం. కాబట్టి ఈ దినమును చూడలేని పైన ఎంతో మంది ఉన్నారు. నిన్న సాయంత్రం నేను ఒకరితో మాట్లాడాను. మార్నింగ్ ఆయన లేరు, సుధాకర్ గారని. ఆయన కాబట్టి చనిపోయారు. కాబట్టి ఏ మనిషి ఏ క్షణంలో ఎలాగా ఏమవుతాడన్నది తెలియదు. అది ఎవరి నిర్ణయము? దేవుని నిర్ణయమే. కాబట్టి దాని గురించి మనం
కాంప్లిమెంట్ చేయకూడదు, కామెంట్ చేయకూడదు. అది ఆయనకి అది ఆ సర్వాధికారం ఇవ్వబడినది కనుక అది ఏమైనా చేయగల సమర్థుడు. అంత మాత్రం కాకుండా ఈ భూమి మీద మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఎవరెవరంటే దేవుడే ఇస్తాడు. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే మనకు కావాల్సిన ఆహారం, అవునే కదా. ఆహారం ఎలా వస్తుంది? ఆహారం భూమి మీదకి రావాలి అంటే ఏం కావాలండి? ఆహారం పండాలి అంటే దాన్ని మనం సంతృప్తిగా తిని సంతోషంగా భూమి మీద బ్రతకాలి అంటే, ఉల్లాసంగా ఉండాలి అంటే వాటికి రెండు కావాలి. దయచేసి అపోస్తుల కార్యగ్రంథం 14:17 భాగాన్ని, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన దయచేసు, ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయం నింపుసు, ఆయనకు వచ్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగరగా చెప్పి అన్నాడు. చూసారా, ఈ భూమి మీద మనం సజీవులుగా ఉండాలి అంటే ఆయుష్తో పాటు, దేవుడిచ్చిన ఆయుష్తో పాటు ఖచ్చితంగా ఆహారం కూడా కావాలి. ఆ ఆహారం భూమి మీదకి రావాలంటే ఏం కావాలి? ఒకటి ఆకాశం నుండి వర్షం కావాలి, రెండవది ఫలవంతమైన ఋతువు రావాలి. వర్షం ఉండి ఋతువు లేకపోయినా, ఋతువు ఉండి వర్షం లేకపోయినా ఈ భూమి మీద మానవుడికి ఏం లేదు, ఆహారం ఉండదు. ఆ ఆహారం ఉండడం చేత మనం ఏం చేస్తున్నాం? ఆహారం అనుగ్రహిస్తూ వాటిని తినడం వల్ల మనకేమొస్తుంది? ఉల్లాసం, సంతోషం, ఆనందం వస్తుంది. ఒక పూట భోజనం లేకపోతే ఆ మనిషి ముఖాన్ని మనం చేయలేము, చూడగలమా? చూడలేము. ఎందుకంటే ఒక రకమైన ఉంటుంది, ఆ ముఖాన్ని చూడలేము. కాబట్టి భోజనం తినని వ్యక్తి వ్యత్యాసం కనబడదు కనుక అట్టి ఆహారాన్ని అనుగ్రహించింది ఎవరు? దేవుడే. అవి ఎలా వచ్చాయి? ఆకాశం నుండి మీకు వర్షం వస్తే, వర్షంతో పాటు ఋతువులు వస్తేనే పని అవుతుంది తప్ప లేకపోతే కూడా కాదు. దయచేసి దీన్ని ఇలా కొంచెం ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1:10 చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి వచ్చింది అన్నాడు. అది నువ్వు కొనుక్కునే కృత్రిమమైనవి కాదు, న్యాచురల్. అది ఎక్కడి నుంచి రావాలి? ఇది పర సంబంధమైందే. అది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి వస్తేనే దాన్ని మనం పొందగలుగుతామే తప్ప నువ్వు దాన్ని తయారు చేసుకోవడమో ఎవరో కనిపెట్టడం అనేటువంటిది సాంకేతికతో కూడింది కాదు. అది మహోన్నతమైనటువంటి దేవుని చిత్తంలో ఉన్న భాగం కనుక ఈ భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి ఆహారం అవసరం. ఆ ఆహారాన్ని ఎవరు దయచేయాలంటే అది ఆయనే దయచేయాలి, అది ఎవరు ఇచ్చేది కాదనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతుంటున్నాయి, మీరు గమనాన్ని గమనించగలిగితే. కాబట్టి అట్టి ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఉత్సాహంతో ఉల్లాసంతో బ్రతుకుతున్నాం. మనం ఏమనుకుంటామంటే ఈ పూట గడిచిపోయింది, కష్టపడ్డాను, ఆహారాన్ని సంపాదించుకున్నాను, నా కుటుంబాన్ని, నా ఇల్లుని, నా గ్రామాన్ని, నా పట్టణాన్ని కాపాడుకుంటున్నామని ఎవరికి వారే తలస్తున్నారు. దేవుడు ఆహారం ఇచ్చాడు, తిన్నావు, అయిపోయిందా? అలా తిరిగి బ్రతికినటువంటి నీవు నీ జీవితంలో దేవుడికి ఏం చెప్పాలా? ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు. అయినా ఆ ఆహారం తీసుకున్న ప్రతి వారి మీద ఏముందండి అనుకుంటాం మనం. నేను పంట పండించుకున్నాను, నేనే కష్టపడ్డాను, ఆ ఆహారాన్ని నేనే తిన్నాను, నేనే సంతోషంగా ఉల్లాసంగా ఉన్నానని ఈ భూమి మీద జీవించే ప్రతి వారు అనుకుంటారు. తీసుకున్న బాగానే ఉంది, కానీ తీసుకునేటువంటి దాని వెనక ఎవరున్నారు? ఆయన ఆకాశం నుంచి వర్షాన్ని ఇచ్చాడు, ఫలవంతమైన ఋతువులు ఇచ్చాడు, పంట పండింది, తినేసావు, బాగున్నంతవరకు. అయితే దాన్ని గురించి నువ్వు తిన్నావు, నీకు ఉల్లాసం వచ్చింది, సంతోషంగా ఉన్నావు. ఆయన దాని గురించి నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నది చేత ఆయన దాన్ని గురించి ఏం చేయలేదంట? సాక్ష్యము లేకుండా చేసుకోలేదు. నేనే సంపాదించుకున్నానని దా గ్రేట్ అలెగ్జాండర్ లాగా చేతులైతే చాలా మంది గొప్ప వేదాంతులు భూమి మీద ఉన్నారు. అవకాశం ఎవరికి లేదు. ప్రతి వారు నువ్వు తిన్న ప్రతి మెతుకుకి దేవునికి చెప్పాలా? లేకపోతే అందుకోసమే సాక్ష్యము లేకుండా ఆయన చేయలేదు దేని గురించి. కాబట్టి ఈ మే మాసంలో నేను ఎలా బ్రతికానో, ఎలా జీవించానో, ఎంతో కష్టపడ్డానని మనగా సగర్వంగా చెప్పుకోవడం కాదు. నువ్వు కష్టపడాలన్నా, ఆహారాన్ని సంపాదించిన నువ్వు అనుభవించాలన్నా ఎవరు కావాలా? మహోన్నతమైన దేవుని దయ కాకపోతే ఈ భూమి మీద మనం ఏమి చేయలేము. కాబట్టి దయచేసి కీర్తన గ్రంథం 30:5 నీకు గమనించాలంటే, ఆయన కోపము నిమిషమాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండాలని కోరుతున్నాడు. కానీ ప్రజలమైన మనం ఏం కోరుతాం? ఆయన దయేమో ఎంతగానో
ఆయుష్కాలం అంతా ఉంటుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది అన్నాడు. కాబట్టి మనం చేసేటువంటి గణహీనమైన కార్యాలను బట్టి మన మీదకి ఏమొస్తుంది? ఏమొస్తుందండి? కోపం వస్తుంది. కోపం ఎంతకాలం ఉంటుంది? ఆ నిమిషం మాత్రానికి ఏమవుతుంది? ప్రపంచం అత్తలాకుతలయ్యే పరిస్థితులు కనబడతాయి. కానీ ప్రపంచం అంతా దయ కోరుతుందా, కోపాన్ని కోరుతుందా? అనే కోరుతుంది, కోపాన్ని కోరుతుంది. అనగా దేవుని చిత్తాన్ని చిత్తంగా గమనించకుండా మన ఇష్టానుసారంగా మనం ఈ భూమి మీద ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా నడుస్తున్నామే. కానీ దేవుని చిత్తం ఏదో పరీక్షించినటువంటి అన్యులాగా భూమి మీద బ్రతుకుతున్న ప్రియమైన వాళ్ళు ఆలోచన చేయండి. కాబట్టి ఈ భూమి మీద ఈ లోకంలో బ్రతికేటువంటి మనము ఖచ్చితమైనటువంటి ఒక నిబద్ధత కలిగి జీవించాలి. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 12:2 ఉన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో అది పరీక్షించాలి. నువ్వు దేవుని చిత్తమేదో పరీక్షించాలి. ఆ చిత్తం ఎంత ఔన్నత్యమైంది అని అంటే 3 భాగాలు చెప్పబడింది. ఎలాంటిదంట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఒకటి ఆ దేవుని చిత్తం అనేది ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైంది. ఎవరి దృష్టికి? మహోన్నతమైన దేవుని దృష్టిలో అవి ఉన్నతమైనవి, ఘనమైనవి కనుక ఆ ఘనమైన ఉన్నతమైనటువంటి ఆ దేవుని చిత్తాన్ని భూమి మీద మనం మాత్రం ఏం చేయాలంట? పరిశీలించాలి. పరీక్షించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ భూమి మీద మనం జీవించే మన బ్రతుకు వల్ల, మన జీవితం వల్ల దేవునికి మహిమ అనే విషయానికి మా అవ్వకండి. ఏదో బ్రతకడానికి అందరూ బ్రతుకుతున్నారు, కానీ బ్రతికే బ్రతుకు దేనికోసం? కేవలం దేవుని మహిమ కోసమేనన్న భావాన్ని మనం ఏనాడైతే విస్మరిస్తామో ఈ భూమి మీద నువ్వు బ్రతికిన బ్రతుకు ఉపయోగమో లేదన్నది వాస్తవం. కాబట్టి దేవుడు కృతజ్ఞత కోరుతున్నాడు. ఆ కృతజ్ఞత నువ్వు దేవునికి ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలా? అసలు ఆయన ఎవరో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో అనేటువంటి గమనాన్ని మనం తెలుసుకోకుండా ఈ భూమి మీద మనం ఏం చేసినా కూడా మన ప్రయాసం అంతా ఏమవుతుంది? వ్యర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆహారం ఇవ్వడమే కాదు ఆయన కాపాడగలిగిన సమర్థుడు. అందుకోసమే 127 కింద భాగంలో మనం చదువుతూ ఉంటాం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్నాడు. కొనకడం అంటే అర్థమేంటి? నిద్రపోవడం అంటే అర్థమేంటి? మనమైతే వేసవకాలం కనుక ఎంతో కష్టపడతారు. ఆయన పని చిన్న అయిపోయింది, పగలంతా కష్టపడతారు, నైట్ అంతా నిద్రపోతారు. అవునా కదా? పగలంతా కష్టపడతారు, నైట్ నిద్రపోతారు. అవునా? 24 గంటలు కష్టపడి పనిచేసేవారు ఉన్నారా? లేరు. అనగా ఎందుకు అలాంటి కరుణా సంపన్నుడైన దేవుడు నిన్ను కాపాడే విషయంలో ఆనాడు ఇశ్రాయేలునైనా ఈనాడు మనల్నైనా కాపాడే దేవుడికి ఏం లేదు, పార్షియాలిటీ లేదు. ఉందా? పక్షపాతం ఉందా? లేదు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు విషయంలో అలాగే ఉన్నాడు, మన విషయంలో అలాగే ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు కొనకూడదు నిద్రపోడు. అర్థమేంటి? ఎందుకని కొనకూడదు నిద్రపోడు? ఆయనకు మన మీద ఏముంది? ప్రేమ. ఎప్పటి ప్రేమ అది? ఎప్పటి ప్రేమ అండి? జగత్తుకు పునాదులు వేయబడక మునిపే ఆయన ప్రేమ మన మీద ఉంది. అది ఎలాంటి ప్రేమ? ఇర్మియా గ్రంథం 33:3 అంటాడు, ఆయన మిమ్మును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అన్నాడు. శాశ్వతమైన ప్రేమ. సో ఫర్ ఎవర్ లవ్ అంటే ఒక క్షణానికో, ఒక నిమిషానికో, ఒక రోజుకో విడిచిపోయే ప్రేమ కాదది. మహోన్నతమైన దేవుని ప్రేమ. సో ఫర్ ఎవర్ లవ్ టు ఎవ్రీవన్. దేవుని ప్రేమ అనేది శాశ్వత కాలం ప్రతి ఒక్కరి మీద ఉండేది. ఆ ప్రేమకు మనము దూరమవుతున్నాం కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే చదువుతాం ఈశ్వర గ్రంథంలో, నీ తల్లి అయినా నిన్ను మరచినేమో కానీ నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఆయన అన్నిటికీ మర్చిపోడు. మనం మర్చిపోతాం, పని భారం చేస్తాం, ప్రయాణాల భారం చేస్తాం, ఫంక్షన్ భారం చేస్తాం. ఆయన మనం మర్చిపోయి ఆరాధనలు కూడా ఎస్కేప్ అయ్యి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం నిర్భయంగా. కానీ ఆయన మర్చిపోతాడా? ఆయన మర్చిపోడు, మనం మర్చిపోతాం. ఏదైనా పెళ్లి వచ్చిందనుకో ఇక ఆరాధన గుర్తుండదు, ఏదైనా అకేషన్ వచ్చిందనుకో ఆరాధన గుర్తుండదు. శుభ్రంగా ఆరాధన కూడా శతగోపురాలు పెట్టి ఫంక్షన్లకు వెళ్లేటువంటి సోదరులు ఎంతో ముందు వస్తాయి సంఘాల్లో. కానీ ఈ భూమి మీద క్రైస్తవుడిగా ప్రారంభించబడిన నాటి నుండి ఆరాధనలో ఒక వ్యక్తి లేడు అని అంటే ఆ వ్యక్తి ఎవరు ఉండాలా? సమాధిలో ఉండాలి. సమాధిలో ఉండాలి తప్ప నేను పెళ్లిలో ఉండా, విహారయాత్రలో ఉండా, వినోదంలో ఉన్నా చెప్పడానికి సంస్కారము
లేదు గ్రంథం యొక్క దేవుని చిత్తం మీకు అర్థమైతే, అర్థం కాకపోతే మన జీవితాలు అర్థమవుతున్నాయనే విషయం మీరు గమనించండి. కాబట్టి కృతజ్ఞతని చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మహోన్నతమైన దేవుడు, జగత్తుకు పునాదులు వేయబడకమనిపే అతి ప్రేమ, ఘనమైన ప్రేమను నీ పట్ల కనబరిచాడు. అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ నీకు అర్థమైతే దేవుడి చిత్తం ఏదో మనం పరీక్షించి దేవుని మహిమ కొరకు మాత్రమే మనము జీవించవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఆయన ఈ భూమి మీద ప్రజలందరినీ కాపాడడంలో ఆయన దివారాత్రం అనే మాట రాయబడి తెచ్చేసి యెషయా గ్రంథం 27:3 చదువుతున్న ఈ సమయంలో యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను అన్నాడు. దేవుని ఇల్లు అని అన్నాడండి. హెబ్రీ పత్రిక మీరు తినవసలేదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే దేవుని ఇల్లు. పాత నిబంధనలో దేవుని ఇల్లు ఎవరు? పాత నిబంధనలో దేవుని ఇల్లు ఎవరు? ఇశ్రాయేలీయులు. కొత్త నిబంధనలో దేవుని ఇల్లు ఎవరు? సంఘమే. కాబట్టి ఆ సంఘమును నీరు కట్టి ఫలింపజేయడం కొరకై ఆయన చేసినట్ట దేవారాత్రము దానిని కాపాడుస్తున్నాడని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అలా మహోన్నతమైన దేవుడు దివారాత్రులు మనల్ని కాపాడడంలో ఆయన ఎంతో కేర్ గా, బీ కేర్ఫుల్ గా మనల్ని ప్రొటెక్ట్ చేస్తామంటే మనం మాత్రం ఎవరికి అవకాశం ఇస్తాం? ఎవరికి అవకాశం ఇస్తామండి? దేవుడేమో ప్రేమిస్తున్నాడు, దేవుడేమో పోషిస్తున్నాడు, ఆయనే ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కానీ మన జీవితంలో ఎవరికి అవకాశం ఇస్తాము? మనము సాతానికి అవకాశం ఇస్తామంటాం. మరి ఇప్పుడు దేవుని మనసు ఎలా ఉంటుందండి? దేవుని మనసు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో సాతానికి అసలు అవకాశము ఇవ్వకుండా పరిపూర్ణంగా జీవించవలసిన ఆవశ్యకత మనందరి జీవితాల్లో ఉంది. అయినా సరే మనం ఏం చేస్తూ ఉంటామంటే లైట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే అర్థమేంటి? అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా చేయకూడదనే విషయాన్ని లేఖనసరిగా గమనించమని మనం చేసుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీదకి 366 దినాలు ఒకేలాగా ఉండవు. ఉంటాయా? 12 నెలలు ఒకేలాగా ఉంటాయా? నెలలో 4 వారాలు ఒకేలాగా ఉంటాయా? ఉండవు. ఒకసారి ఆలోచన చేయండి. అది ఎంప్లాయీస్ ఫ్యామిలీ అయినా ఏ ఫ్యామిలీ అయినా మొదటి 2 వారాలు మాత్రం ఎలా ఉంటది? సంతోషంగా ఉంటుంది. ఎందుకని? శాలరీ వచ్చింది, మనీ అనేది సఫిషియెంట్ గా ఉంటుంది కాబట్టి 2 వారాలు ఎంజాయ్ చేస్తారు. మిగిలిన 2 వారాలకి ఏం చేయాలా? వెతుకులు ఆడుకోవాలి. అప్పు ఎక్కడ దొరికింది, ఆదాయం ఎక్కడ దొరుకుతుందని వెతుకులు ఆడుకోవాలి. అంటే అర్థం ఏంటి? 2 వారాలేమో సంతోషంగా గడుపుతుంది కుటుంబము, 2 వారాలు వచ్చేసరికి వేదన పడుతుంది కదా. అది చదువు అవ్వచ్చు, భోజనం అవ్వచ్చు, ఇంకేదైనా చోటలేవి ప్రతి దాని విషయంలో ఎంతో కొంత బాధ వేదనలు ఖచ్చితంగా ఉంటాయి. ఉండవని చెప్పడం లేదు, ఎందుకంటే నేను కూడా కుటుంబంలో ఉన్నాను కనుక. కాబట్టి క్రీస్తునందు ప్రియ సోదరులారా లేఖనాలు బోధించే వాస్తవం ఏంటంటే నీవు నిజంగా పరిపూర్ణంగా దేవుణ్ణి ఆశ్రయించే వాడవైతే, గ్రామం అవ్వచ్చు, పట్టణం అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, నేను ఎంటైర్ వరల్డ్ చెప్తున్నాను. ఒక మోరంపూడి గ్రామాన్ని ఉద్దేశించి చెప్పడం లేదు, ఎంటైర్ వరల్డ్ ప్రపంచాల నుంచి మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఆయన అంత సర్వశక్తి సంపన్నుడు గనక, తన మహత్తుగైన మాట చేత సమస్తాన్ని సృజించిన దేవుడు గనక ఆయన మాటకేం లేదు, ఎదురు లేదు గనక ఆయన ఎలాంటి సంక్షోభణ దశ మీకు ఎలాంటి కరువు క్రిటికల్ పరిస్థితుల్లో నుంచి అయినా పోషించగలిగిన సమర్థుడైన దేవుడు. హీజ్ ఎ క్యాపబుల్ గాడ్. సమర్థుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, అసమర్థుడు కాదు ఆయన. కాబట్టి నేను ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తే చూడండి. కీర్తన గ్రంథము 33వ కీర్తన 18వ వచనం గాని, కీర్తన గ్రంథము 33వ కీర్తన 18వ వచనం గాని, వారి ప్రాణమును మరణము నుండి తప్పించకును, కరువులో నుండి వారి వారి ప్రాణములు మరణము నుంచి తప్పించకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు అన్నాడు. చూసారా? మరణము నుండి వారి ప్రాణాన్ని, కరువులో నుండి మనల్ని కాపాడడానికి అన్నాడండి. మరణం అంటే అర్థమంటే ఎవ్వరికి ఇప్పటి వరకు అర్థమై ఉండదు. ఏదో చచ్చిపోయిన రోజు కాసేపు అట్టకి వెళ్ళొచ్చి కాళ్ళు కొడుకు ఇంట్లోకి వెళ్తాం, ఇక అసలు దాని గురించి మనకి ఎలాంటి ఆలోచన ఉండదు. నిజంగా మరణానికి ఉన్నటువంటి బలం ఏంటో, మరణానికి ఉన్నటువంటి స్టామినా ఏంటో
2020 చూపించింది ప్రపంచానికి. 2020 వచ్చాక అర్థమైంది. సహజంగా మరణాలు ఎవరైనా చనిపోతే ఏదో సచివాలయం దగ్గరికి వెళ్ళి వచ్చి కాలు కొడుకుని ఇంట్లోకి వెళ్తే ఏమి లేదు, అయిపోద్ది. కానీ మరణం యొక్క బలం ఎంతో, దాని వేదన ఎంతో, దాని భయం ఏంటో, దాని ఉద్దేశం ఏంటో ప్రపంచాన్ని గచ్చగచ్చ వణికించింది ఎప్పుడు 2020 అర్థమైంది ప్రపంచానికి. ఆ మరణము నుండి కాపాడింది ఎవరు? దేవుడే. దయచేసి ఆలోచించేయండి. ఇవాళ మనమంతా సజీవులుగా ఉన్నాము అంటే అది మన ధనం గొప్పతనము, అవునా? మనకున్నటువంటి ఏదో గొప్పతనాలు కాదు. మహోన్నతమైన దేవుడు మనకేమిచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ ఎక్కడా దొరికే హాస్పిటల్ ఇవ్వదు. ఎవరిస్తారు? దేవుడిస్తేనే అది మన దగ్గర ఉంది. కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెహోవా వారి ప్రాణమును మరణం నుండి తప్పించకును, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి. కరువు వస్తే ఇప్పటికి కూడా మనకు తెలుసు, సౌత్ ఆఫ్రికా గానీ లేదా నైజీరియా గానీ ఇప్పటికి కూడా మన ప్రపంచంలో ఏ దేశం కూడా కరువు చేత అనగా ఆహారం లేక చనిపోయేటువంటి దేశం ఏదీ లేదు. సౌత్ ఆఫ్రికా ఉంది, దానిలో నైజీరియా ఉంది. ఎందుకు? ఇప్పటికి కూడా ఆఖరి మరణాలు ఎక్కువ శాతం ఉండేది అక్కడే. కానీ నేడు మనం సజీవులుగా ఉన్నామని మనకేముంది? దేవుని కాపుదల ఉంది. కాబట్టి ఆహారం లేక ఎంతో మంది చనిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఆయన మరణం నుంచి తప్పించాడు, కరువులో నుండి ఆయన మనం సజీవులుగా కాపాడంటే మనకు కావాల్సినటువంటి సఫిషియెంట్ ఫుడ్ ఏమిచ్చాడు? ఆయన ఆహారాన్ని అనుభవించాడు కనుక మనము సజీవులుగా ఉండగలుగుతున్నాం. ధనం వల్ల లేదే ప్రయోజనం. ధనం తినగలవా? బంగారం తినగలవా? తినేది తినాల్సింది ఆహారాన్ని తినాలి అంతే తప్ప ఇక వేరే ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదనే విషయాన్ని లేఖనాలు బోధిస్తుంది. కాబట్టి మరణములో నుండి వారిని కాపాడడంలో, కరువులో నుండి సజీవులుగా కాపాడడంలో అది మహోన్నతమైనటువంటి దేవుని కృపే తప్ప మన యొక్క ఉద్దేశాలు లేదా మన ఆలోచనలు మన తలపులు కాదనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి చాలా మంది వాళ్ళ ఎంతో మంది చనిపోతున్నారు. అంటే కరోనా అంటే దాని వైరస్ చనిపోరుకున్నాం. నేడు చాలా మంది ప్రజలు చనిపోతున్నారు. కేవలం ఆహారం లేక, డబ్బు లేక. దేనిలో చనిపోతారు? ఆరోగ్యం లేక దేనికి చనిపోతారు. దానికి కారణం ఎవరు? అంటే ఆ మనిషి యొక్క మరణం అని, ఆ మనిషి యొక్క కాలము పరిపూర్ణమైతే ఎవరు పిలుస్తారు? దేవుడే పిలుస్తాడు. ఆ వ్యక్తి 33 సంవత్సరాలు జీవించాలా, 60 సంవత్సరాలు జీవించాలా, 70 సంవత్సరాలు జీవించాలా? ఎవరి నిర్ణయం? ఎప్పుడు నిర్ణయం అది? 136 కీర్తన భాగంలో ఉంటుంది. నియమింపబడిన దినములలో 16వ వచనాన్ని, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో ఏమయ్యాయి? లిఖితమైపోయాయి. నువ్వు ఎప్పుడు పుడతావో, ఎప్పుడు లోకాన్ని విడిచిపెడతావో అన్న ప్రతి కంటెంట్ ఏడుంది ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఈయన ఈరోజు చనిపోయాడు మనం అనుకుంటాం, కానీ ఆయన మరణాల గురించి ఎవరు తెలుసు? ముందుగానే ఆయనకు తెలుసు. ఒక్క నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే ఈ భూమి మీద నీ ప్రయాణం ఎన్ని దినాలో, ఎన్ని సంవత్సరాలు ఎవరు తెలుసు అని దేవుడు తెలుసు. కాబట్టి అట్టి ఆయుష్కాలం నుండి దేవుడు మన సజీవులుగా ఉంచుకున్న దేవుడు కనుక మనం ఆయనను ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉండాలి తప్ప ఆయన దేవునిగా ఎరిగి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామన్నారా? చెల్లిస్తామా? చెల్లించాం. కాబట్టి కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏదైనా మేలు జరిగితే, ఏ మేలు? ఉద్యోగం లాంటిదో, అనారోగ్యం నుంచి బాగుపడటమో, లేదా ఏదైనా బ్యాంకు నుంచి డబ్బులు రావడమో, లేదా ఏదైనా ఫర్దర్ గా ఫిజికల్ హెల్ప్, భౌతికమైనటువంటి సహాయత వస్తే దానికి మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం, కృతజ్ఞత పేరు పెడతాం. కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటారు దానికి. కానీ కృతజ్ఞత అనేటువంటిది ఎవ్రీ డే. ఎందుకు? జీవాన్ని, ఊపిరిని అనగా సూర్యోదయాన్ని మనం చూడగలిగామంటే దానికి ఎవరు బాధ్యత? ఎవరి కృపది? మన గొప్పతనం కూడా కాదు. కాబట్టి నిజంగా కృతజ్ఞత అనేది నేటి ఆధునిక క్రైస్తవ ప్రపంచంలో కృతజ్ఞత అనేది మనం ఏదైనా మేలు జరిగిన తర్వాత చేస్తాం. అవును కదా? ఎంటైర్ వాళ్ళు, మన ఒక్కడే కాదు, ప్రపంచంలో ప్రతి వారు కూడా ఏదైనా మేలు జరిగితేనే అప్పుడు దేవుడు పైకి వస్తాడు. కృతజ్ఞత అండి మా ఇంట్లో ప్రార్థన అని చెప్పి అప్పుడు వస్తారు పెద్దవాళ్ళ దగ్గరికి. అవును కదా? కానీ లేఖనాలు బోధించే వాస్తవం ఎంతమంది తెలుసు? లేఖనాలలో ఉన్న సారాంశం ఎంతమంది తెలుసు? కృతజ్ఞత అనేది ముందా ఎరక? ఏమండి? ముందా ఎరక అండి? కృతజ్ఞత అనేది ముందా ఎరక?
ముందా వెనక చూపిస్తాను దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కానీ ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత అవశ్యకములు, ఆయన మార్గములెంతో అగమ్యములు, ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు. అదిగోండి, ఆయనకు ముందుగా ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడన్న క్వశ్చన్ మార్కులు రాయబడ్డాయి. చూడండి, ఆయనకు ముందుగా ఇచ్చి, ఏమిచ్చి? ఏదైనా మనం ధనం ఇవ్వాలన్నా, ఏదైనా కృతజ్ఞత పెట్టాలన్నా అన్ని మన దగ్గరకు వస్తే అప్పుడు గుర్తొస్తాడు మహోన్నతమైన దేవుడు. అప్పటిదాకా ఎవరో అడుగునేస్తారు, కొట్టు గదులు వేసేసి అప్పుడు పైకి తీసుకొస్తారు. అది న్యాయం అంటారా? ముందుగా దేవుడికి ఇచ్చి అని అన్నాడు. నీ జీవితాల్లో ఏ మేలైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ మేలుకు ముందుగానే మనం దేవుని దగ్గర రావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటాయి. ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంత గంభీరము, ఆయన ఆలోచనంత అసఖ్యములు అని చెప్పి ఎందుకు అన్నాడు. ముందుగా దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు అన్నాడు. ఆ కంటెంట్ కనబడుతున్నా? నేటి ఆధునిక క్రైస్తవ ప్రపంచంలో మంచి టాలెంటెడ్ గా ఉన్న పరిస్థితుల్లో, మంచి టెక్నాలజీతో ఉన్న మన పరిస్థితుల్లో అలాంటి స్థితిగతులు మన దగ్గర ఉన్నాయంటే లేదు. కానీ ముందుగానే దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందేటువంటి తెలుసు మీకు. ముందుగానే దేవునికి ఇచ్చి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బయటికి వెళ్ళను. అబ్రహాముని మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము సాయంకాల వేళలో గుడారంలో ఉన్నప్పుడు బయట తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చి నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు. కుదిరిందా? కుదరలేదు. కుదరదు. ఎందుకంటే నక్షత్రాలు లెక్క పెట్టడం అనేది అసాధ్యమైన పని. ఒక దినాన సముద్రం తీసుకెళ్లాడు, ఇసుక లేను లెక్క పెట్టమన్నాడు. సాధ్యపడిపోయినా? సాధ్యపడదు. అతనికి దగ్గర రామాలకు 100 సంవత్సరాలు వచ్చాయి, సంతానం లేదు. బయటికి చూపించేమో నక్షత్రాలు చూపించాడు, ఆడ తీసుకెళ్లి శ్రేణులు చూపించాడు. ఆయన మనసులో ఏముంది? నాకు సంతానమే లేదు, ఇవన్నీ ఆడ చూడని ఆయన అనుకున్నాడు. దేవుడు అనుకున్నట్టుగానే, దేవుడు చిత్త ప్రకారంగానే సెంచరీ కాలంలో ఆయనకు దేవుడు బహుమానం ఇచ్చాడు. పెరిగాడు, పెద్దవాడయ్యాడు. నిజంగా ఆయన చేపట్టిన వాగ్దానం ఏంటి? నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలెను ఇసుక రేణువుల వలెను నీ సంతానం అభివృద్ధి చెందుతుందని దేవుడు చెప్పాడు. అది మనం ఆదికాండం 12వ అధ్యాయం. నీకు దేశాన్ని ఇస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, భూలోక వంశములన్నింటినీ నీ ద్వారే ఆశీర్వదిస్తానని దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తాడు. అబ్రహాంతో చేస్తాడు. తిరిగి మరలా అదే సమయానికి వచ్చరికి గర్భవతి అయింది సారా, కుమారుని కలిగింది, పెరిగి పెద్దవాడయ్యాడు. ఎంత పెద్దవాడయ్యాడు అంటే తన కట్టెల భారం తాను మోసుకుపోయినటువంటి వయస్సు వచ్చేంత వరకు కూడా ఆగిన దేవుడు అబ్రహామా అని నిలబెట్టారు ఆదికాండంలో. అబ్రహామా అని కానీ చిత్తం ప్రభు అన్నాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని తీసుకుని మోరియా పర్వతమునికి వెళ్లి ఏమన్నాడు? బలిగా అర్పించమన్నాడు. నువ్వు ప్రేమించే సాకుని బలిగా అర్పించమన్నాడు. ఏం చేయాలా? ఇచ్చింది 100కి కదా, 100 సంవత్సరాలకి. ఇంకా ఛాన్స్ ఉందా? లేదు. నిజంగా ఆ మాట చాలా మందికి అర్థం కాదు. నిజంగా దేవుని సామర్థ్యం చాలా గొప్పదనడానికి మతస్వార్తలో మాట రాయబడింది. బాప్తిస్మ యోహాను మాట్లాడతాడు, అబ్రహాముకి సంతానం కావాలి అంటే సారా అవసరం లేదంట. వాస్తవానికి రాళ్ల వల్ల కూడా పడుతుందని చెప్పగలిగాడు. అంటే మనం ఆరాధించే దేవుడు సమర్థుడైన దేవుడు అన్న విషయానికి ఒక ఇండికేషన్ తప్ప వేరేది కాదు. కాబట్టి అబ్రహాము దేవుడు ఇస్సాకుని బలిగా అర్పించమని కోరాడు. ఇస్సాకుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. తిరిగి దేవునికి అప్పగించాడు. ఆ అప్పగించబడిన తరువాత అలా అనగా ముందుగానే దేవునికి అబ్రహాము ఇచ్చేసాడా లేదా తీసుకొచ్చాడా? తిరిగి తీసుకొచ్చాడా? ఒక్కడే కదా, ఏమోలే అనుకుని మనలాగా ఇచ్చినట్టుగా ఇవ్వాలా వద్దా, ఇద్దాంలే వద్దులే అనుకున్నట్టుగా మనకు సంశయాలు ఉంటాయి. ఏదైనా దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? పెరుగులాడుతూ ఉంటాం. కొంచెం సంచలమైన మనసు ఉంటుంది. ఇంత ఇవ్వాలా, అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా అనేటువంటి ఒక సంచలమైన మనసు ఉంటుంది తప్ప దానిలో స్థిరత్వం ఉండదు. దేవునికి మనం ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలని ఆలోచన మనం విస్మరించి, దేవుడైతే మనకు మంచి మేలు చేయాలా, దేవుడికి ఇచ్చే వాటి విషయాలు మాత్రం మనం లెక్కలు వేయాలా, దానికి సడుగులు సంశయాలు చేయాలా? న్యాయం అంటారా? అన్యాయం అండి.
కానీ అబ్రహాము గాని శారా గాని ఎక్కడ చేయలేదు, సంశయం లేదు. దాన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటాడు, నీవు నీ కుమారుని ఇస్సాకుని ఎందుకు బలిగా అర్పించినటువంటి సందర్భంలో మాట్లాడుతూ ఆయన మృతులను సహితము సజీవులుగా లేపువాడని ఆయన నమ్మాడు కనుక ఆ నమ్మకాన్ని బట్టి ఇవాళ మనమంతా ఎంటైర్ వరల్డ్ అబ్రహాముకి ఏం చెప్పుకుంటున్నాం, అబ్రహాం ఏం చెప్పుకుంటున్నాం, విశ్వాసులకు తండ్రి అని చెబుతున్నాం. ఆనాడు ఒక్కడైనా ఇస్సాకుని ప్రేమించి ఇస్సాకుని బలిగా అర్పించకుండా రే నిన్ను వదిలిపెడుతున్న దేశం వదిలి పారిపోవాలనంటే అయ్యేవాడా? మనం దాన్ని పట్టుకుని వెంటాడుతాం తప్ప నిజమైన సత్యాన్ని గమనించాం. అప్పటికప్పుడే భౌతికంగా టెంపరీగా ఆలోచన ఫ్యూచర్ గురించి ఆలోచన చేయట్లేదు మనం. ఇవాళ ఆలోచన చేయండి. కాబట్టి ముందుగా దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు అన్నాడు. వాడు ప్రతిఫలం పొందేవాడు. ఎవరు పొందారు? అబ్రహాం పొందాడు. మనం అబ్రహాం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం, గొప్పగా చదువుతాం. కానీ అబ్రహాం ప్రకారంగా ఆ రూల్ అని పడతామా? మనం సూత్రాలు అనేటువంటివి నీతులు దేనికి చెప్పడానికే ఉంటాయి, కానీ పాటించే క్రమంలో మనం కాబట్టి ప్రియమైన వాళ్ళారా. కానీ చేయాల్సింది ఆచరణ చేయాలి, ఆచరణ కావాలి. కాబట్టి లేఖనాల యొక్క సారాంశం మనకు అర్థమైతే మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదు అన్నది లేఖనాలు ఎప్పటికప్పుడు మనకి గైడ్ చేస్తానే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, వాటిని చదవక వాటిని వినక ఆచరించక మనం మిస్లీడ్ చేయబడుతున్నాం అనేది వాస్తవం చచ్చి ప్రియమైన వాళ్ళ జాతకాల సమయంలో. అంత మాత్రమే కాకుండా మనం ఎంత సంపాదించినా ఏం తినాలా? ఆహారం తింటారా, బంగారం తింటారా? ఏమండి, ఎంత సంపాదించినా కోట్ల రూపాయల బంగారం అయినా డబ్బులైనా గదులు నిండా వేసినా పేర్చినా తినేది ఆహారమే. ఆ ఆహారం తినాలంటే ఏం కావాలి మనకి? ఏం కావాలా? ప్రాణం కావాలి కదండి. కాబట్టి ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం మాట అయిపోయింది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 20 వచ్చిన మాటలో ఆయన సెలవు లేక భోజనము చేయగలిగిన వాడు ఉన్నారా? ఎవరికి సాధ్యం? మనం ఆహారాన్ని తిన్నాము లేదా తింటాము అని ఎంతో ఆశతో వండుకుంటాం, అవును కదా? ఆహారాన్ని ఆశతో వండుకుంటాం. కానీ ఆయన సెలవు లేకపోతే భోజనము చేసి సంతోషపడే అథారిటీ అధికారం నీకుందా? నువ్వు చేయగలవా? ఆయన సెలవు కావాలి. అలాంటి సెలవిచ్చే మహోన్నతమైన దేవుడిని మనం అవాయిడ్ చేసి లోకాన్ని ప్రేమించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి సోదరి సోదరులు ఆలోచన చేయండి. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తన కృపా మహిమకు కీర్తి కలగడం కొరకు, ఆ కీర్తి తేవడం కొరకు, ఆ కీర్తిని లోకానికి సాగడం కొరకే దేవుడిని భూమి సజీవంగా ఉంచడం. కేవలం తినడం కోసం, త్రాగడం కోసం కాదు, విందులు విహారాలు వినోదాల కోసం కాదు. కృపామహిమ కీర్తి తేవాలి. క్రీస్తు వారు ఎలాగైతే కీర్తి తీసుకొచ్చి ఆయన పరలోకానికి ప్రయాణమే వెళ్ళాడో, ఆయనను ధరించిన నీవు, క్రీస్తులోనికి పచ్చ పొందిన నీవు, సంఘ సభ్యుడిగా జీవించే నీవు, పరలోక రాజ్యానికి ప్రతిబింబంగా జీవించే నీవు అనేకులకు మాదిరిగా జీవించవలసిన ఆవశ్యకత మనందరి జీవితాల్లో ఉంది. కేవలం చెప్పుకొని వినడం వెళ్ళడం కాదు, కానీ ఆచరణ అనేది కావాలి. కాబట్టి క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి పౌరు మొదటి 11 ప్రారంభోత్సవంలో మాట్లాడాడు. కాబట్టి మనం అందరం కూడా మాదిరిగా జీవించవలసిన అవసరం ఉంది. అది ఆరాధించే విషయంలోనైనా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలోనైనా, దేవునికి మహిమకరమైన కార్యాలు ఏ కార్యాలు చేసినా మనం అందరం కూడా మాదిరిగా జీవించాలి తప్ప ఆ వంట చేస్తుంది నేను ఎటు చేస్తాను, ఆయన ఎటు చేస్తున్నాడు నేను ఎటు చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు పెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. అది కాదది. దేవుని చిత్తాన్ని, దేవుని మహిమ కోసం మనం అందరం ప్రయాసపడాలి. ఎవరికంటే ఒకరికంటే ఎక్కువగా ఒకరం ప్రయాసపడి పని చేయగలిగితే క్రీస్తు ప్రేమను లోకానికి సాటగలం. ఆ కృతజ్ఞత దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతుంది తప్ప ఎవరికి వాళ్ళగానే స్వార్థం, ఈర్ష్య, ద్వేషం పగలు ప్రతీకరణ పెట్టుకుని క్రైస్తవులుగా ఏదో పైకి వదలని చెప్పుకుంది మాత్రాన సంఘం క్షేమాభివృద్ధి చెందదు. మనం వేషధారులమని పిలువబడుతుంది. గ్రంథం వేషధారులమని చెప్పబడుతుంది. వేషధారణ కొరకు దేవుడు మనం పిలవలేదు. దేవుడు దాని కొరకు దేవుడు మనం నిర్ణయించలేదు. అది దేవుని యొక్క కాన్సెప్టే కాదనే విషయాన్ని లేఖనాన్ని చదివే ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచన చేయండి. కాబట్టి ఆయన కరుణ నుంచి ఎలాగైతే కాపాడాడో, మరణ నుంచి ఎలాగైతే కాపాడాడో, ఆయన సెలవు లేకుండా నువ్వు భోజనం కూడా చేయలేవు, ఏమీ చేయలేవు. అందుకోసమే యాకోబు ఉన్నాడు, చదవటది అన్నమాట. నేడో రేపో ఒక పట్టణములకు వెళ్లి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండని చెప్పుకుని వాళ్ళారా నీ జీవం ఏ పాటిది అని అన్నాడు.
ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మీ జీవితానికి మన జీవితానికి మనం వేసేటువంటి ఎస్టిమేషన్ లో ఎంత అస్సలు మన ఎస్టిమేషన్ లో మన బతుకు చూస్తేనే ఆవిరి లాంటిది నీడ లాంటిది మనం వేసే ఎస్టిమేషన్ లో ఆకాశానికంటే ఆలోచన చేయండి. ఆకాశానికంటే ఆలోచన దేవుడు ఏం చేస్తాడు? ఆదికాండం 11వ అధ్యాయంలో ఎవరి గొప్పతనాన్ని వారు లోకానికి వ్యూ చేయడానికి దేవుడు ఈ భూమి మీద నిర్ణయించలేదు. ఆ నిర్ణయాన్ని వారు చేయాలనుకున్నారు. బైబిల్ గోపురాన్ని కట్టాలనుకున్నారు. దేవుడు వదిలిపెట్టాడా? భాషలు మార్చేస్తాడు. అప్పటిదాకా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు ఒకే భాష ఉన్నది. ఆదికాండం 11వ అధ్యాయంలో జరిగిన దగ్గర నుంచి డిఫరెంట్ లాంగ్వేజ్ ఎందుకు వచ్చాయి? ఒకే భాష అయితే కుదరదు. ఇక్కడ వాళ్ళ గొప్పతనాన్ని ఆకాశానికి అంటించాలనుకుంటారు తప్ప దేవుని మహిమను లోకానికి సాటాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, భూమిని నిర్మించాలన్న వారు విస్మరించారు కనుక దేవుడు వారికి ఆ పాఠాన్ని నేర్పవలసి వచ్చింది. కాబట్టి మనం కూడా ఈ దినాన్న దేవుని చిత్తమేదో ఎరగకుండా, దేవుని మహిమేదో తెలుసుకోకుండా ఈ భూమి మీద మనం బతుకుతున్నట్టు కనుక మనం బ్రతికేటువంటి బ్రతుకు యొక్క ప్రయాస వృధా అనే గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ భూమి మీద బ్రతికేటువంటి మన జీవితానికి సంతృప్తి అనేది చాలా అవసరం. సంతృప్తి అనేది చాలా అవసరం. కాబట్టి ఆ సంతృప్తి లేకుండా మనం ఎంతకాలం బ్రతికినా ఉపయోగం లేదు. కాబట్టే 103వ కీర్తన భాగంలో అంటాడు, ఆయన మరణములో నుండి సజీవులుగా కాపాడమే కాకుండా ఆయన మేలుతో మిమ్మును మనలను తృప్తిపరిచే దేవుడు ఆయన కదా. ఆయన తృప్తిపరిచేవాడు. ఏమిచ్చి? ఆహారం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, ఈ భూమి మీద మానవ కోటికి కావలసిన ప్రతి దీవెనను అనుగ్రహించి ఆయన మనందరి మనసులను సంతోషంతో తృప్తిపరిచే దేవుడు. అంత మాత్రం కాకుండా 147 కీర్తన భాగంలో ఉంది, ఆయన మంచి గోధుమలతో నీ ప్రాణాన్ని ఏం చేసేవాడంట? తృప్తిపరిచేవాడు. కాబట్టి ఆయన నమ్మినటువంటి వారు ఎలా ఉండకూడదు? ఆయనను వెంబడించేవారు ఎలా ఉండకూడదు? ఇబ్బందులు గురి కావడం అనేది ఆయన చూసేటువంటి విషయం కాదది. కాబట్టి ఆయన ఎలాగైతే మనం ఎలాగైతే ఈ భూమి మీద జీవించే వారంగా ఉన్నామో అలా జీవించేటువంటి మనమందరం కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా బ్రతకాలనేదే దేవుని యొక్క ఆలోచన, ఆకాంక్ష ఈ భూమి మీద జీవించే మనందరి పట్ల. కాబట్టి ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు అన్న విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా 127 కీర్తన భాగం మనం చదువుతూ ఉంటాం. 127 కీర్తన భాగం ప్రారంభోత్సవం మీరు చదివినట్లయితే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మెలుగునుట వ్యర్థమేనన్నాడు. ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. దేన్ని? పట్టణాన్నైనా, గ్రామాన్నైనా, దేశాన్నైనా ఎవరు కాపాడాలి? ఎందుకు కాపాడాలి? యెహోవా పట్టణమును కాపాడని ఎడలన్నాడు కదా. ఎందుకు ఆయన కాపాడుతున్నాడంటే ఆయనే దానిని సృజించాడు. ఆయనే పట్టణంగా, గ్రామంగా, దేశంగా నిర్ణయించాడు గనక ఆ నిర్ణయించబడిన దేశాన్ని ఆయనే కాపాడగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి అంటాడు, చాలా మంది దేశాలను కాపాడే విషయంలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా మనకు తెలుసు, ఈ మధ్య రష్యా మధ్య ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే ఉక్రెయిన్ నాశనం కాకుండా ఆగిందా? ఆగలేదు. రష్యా అనుకున్నట్టుగానే ఉక్రెయిన్ దేశాన్ని చాలా వరకు ఏమేం చేసింది? సర్వనాశనం చేసింది మనకు తెలుసు. కాబట్టి యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే ఆ మిలిటరీ వాళ్ళ వల్ల ఏమవదు, పోలీసు వాళ్ళ ఎవరి వల్ల అవదు, ఎవరి వల్ల ఏం కాదు. కాబట్టి 127 కీర్తన భాగంలో అంటాడు, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మెలుగునుట వ్యర్థమని చెప్పండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆయన దయలేక, ఆయన కృపలేక ఏ పట్టణం, ఏ గ్రామం, ఏ గృహం, ఏ కుటుంబం, ఏ దేశం సుభిక్షంగా ఉండే ఛాన్స్ లేదన్నది మనం గమనించాలి. కేవలం ఈ భూమి మీద బ్రతికే మనం అందరం కూడా కేవలం ఆయన దయ మీద, ఆయన కృప మీద మాత్రమే మనం ఆధారపడే వారంగా, ఆశ్రయించే వారంగా, వెంబడించే వారంగా ఉండాలి తప్ప దేన్నో ఆధారపడడం అనేది నమ్మకమైన విషయం కాదు. కాబట్టి 125 కీర్తన భాగం అంటాడు, యెహోవా యందు నమ్మక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండ వలె ఉంటారని చెప్పబడింది గ్రంథం. ఎవరు? ఏ కుటుంబం అయితే, ఏ గ్రామం అయితే, ఏ పట్టణం అయితే యెహోవాయే సృష్టికర్త అని, యెహోవాయే దేవుడని నమ్మి ఆయన యందు నమ్మక ఉంచుతో ఆ కుటుంబము లేదా ఆ దేశము, ఆ పట్టణం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందట? నిత్యము కదలక సియోను కొండలాగా ఉండేటువంటి ఛాన్స్ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. కాబట్టే మత్తసూత్రం అన్నాడు ప్రభువు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమన్నాడు.
అపనమ్మకాన్ని నీ దగ్గర పెట్టుకుని నువ్వు ఎంతకాలం యేసుని వెంబడించినా దేవుణ్ణి ఆరాధన చేసినా నీ జీవితాలకు ఒరిగేది జరిగేది ఏమీ ఉండదు, శూన్యమైన జీవితానికి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఏదైనా ఒక నీతి సూత్రాన్ని పాటిస్తూ ఉన్నామంటే దాన్ని మస్ట్ అండ్ షుడ్ దాన్ని అవలంబించేవారమై ఉండాలి. నమ్మినట్టే కనబడతాం, కానీ మన జీవితంలో ఏదో ఒక మూల సందేహం ఉంటుంది. సందేహం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా సందేహం ఉంటుంది. ఆ సందేహంలో మానవులే ప్రాముఖ్యంగా ఉండేవారు. కాబట్టి యేసుక్రీస్తు దేవటువంటి 12 మందిలో ఒకళ్ళు ఉన్నారు. ఎవరైనా సందేహం వచ్చింది. ఎప్పటిదాకా రాలేదు? చనిపోయేదాకా రాలేదు సందేహం. చనిపోయిన తర్వాత ఆయనకి అర్థమైంది. యేసు ప్రభువు వస్తుండగానే ఏమనుకున్నాడు? ఆయన మనసులో భూతం అనుకున్నాడు. నిజంగా మా వెంట దిగినటువంటి యేసు నువ్వే అయితే మా యేసుని ఏం చేశారు? సిలువ వేశారు. ఆయన గాయాలున్నాయి కదా, నువ్వు నేను నమ్మాలంటే ఏం కావాలన్నాడు? గాయాల్లో ఏళ్ళు పెడితే కానీ అప్పుడయ్యా నువ్వు యేసుని నమ్ముతానన్నాడు. ఇవాళ మన జీవితాల్లో కూడా అలాగే ఉంది. ఏదైనా కార్యం జరిగితే, ఏదైనా అద్భుతం జరిగితే, ఏదైనా మేలు జరిగితే, ఏదైనా ఉద్యోగం వస్తే, ఏదైనా వస్తే గాని అప్పుడు దేవుడిని నమ్ముతారు. ఇది వ్యాపారం, పత్తి వ్యాపారం. ఇది అది కాదు దేవుడు కోరింది. ఏమి నీ శూన్యంలో ఏమి కలగముందే నువ్వు దేవుడిని నమ్మాలా. ఈ భూమి మీద నువ్వు సజీవుడిగా ఉన్నావంటే అది కేవలం సృష్టికర్త అయిన దేవుని దయ, దేవుని కృప. ఇక నీ జీవితానికి ఏం అవసరం లేదు. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, జగత్తుకు పునాదులు వేయ బలకు దేవుని మనసులో ఉన్న గనక ఈ భూమి మీద నీకేం కావాలో అది ఆయనకు తెలుసు. ఆకాశ పక్షులు మీరు విచారించండి, అవి విత్తవు, కోయవు, కోటలో కూర్చుకొను, ఆయనను వాటిని పోషించే దేవుడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు అన్నాడు మత్తయి సువార్తలో. బహుశ్రేష్ఠులు అన్నాడు. వేటికంటే? ఆకాశ పక్షుల కంటే. అంత మాత్రమే కాకుండా యాకోబు పత్రిక అన్నాడు 1వ అధ్యాయం 18వ వచనంలో, దేవుడు తాను సృష్టించిన వాటన్నింటిలో అన్నాడండి. దేవుడు సృష్టించిన వాటన్నిటంటే మానవుడి కంటే గొప్పమైన ఉన్నాయా? మానవుడి కంటే బలమైన ఉన్నాయా? ఉన్నాయి. కానీ దేవుడు సృష్టించిన వాటిలో మనమందరమును ప్రథమ ఫలముగా ఉన్నట్లు తన సత్యవాక్యం ద్వారా ఆయన మనలందరినీ కూడా కన్నాడని రాయబడింది గ్రంథంలో. అంటే భూమి మీద ఎన్నున్నా సరే వాటన్నిటిలో కాదు విశిష్టమైన వారు ఎవరంట? మానవుడు మాత్రమే. మరి ఆ మానవుడు దేవుడిని నమ్ముతున్నాడా అమ్ముతున్నాడా అంటే అమ్మే కార్యక్రమాలు ఎక్కువయ్యాయి పత్తి వ్యాపారాలు తప్ప నిజంగా నమ్మి యేసుక్రీస్తుని వెంబడించే సమాజాలు కనుమరుగైపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఏదన్నా నమ్మాలి అంటే ఏదో ఒక ఆశ్చర్యం జరగాల కుటుంబాల్లో. అది నమ్మకమా? కాబట్టి అక్కడ అన్నాడు ప్రభువైన యేసు తోమాను చూసి నమ్మిన వారి కంటే, తోమా నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులయ్యా అని చెప్పాడు. ఇప్పుడు నిజంగా ఎవరైతే క్రైస్తవులుగా ఆరంభించి విశ్వాసులుగా ప్రయాణం చేసేవారు ఎవరైతే ఉన్నారో, మా కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తే అప్పుడు మేము నమ్ముతామని చెప్పుకునే వారలారా ఎవరైనా ఉంటే కనుక ఆలోచన చేయండి. వారి విశ్వాసులు తోమా కంటే కూడా అవిశ్వాసులు, భ్రష్టులు. కాబట్టే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. పరీక్షించండి. ఎప్పుడు నిజంగా విశ్వాసివైతే ఎలాంటి ఆధారం లేనప్పుడే మనం దేవుణ్ణి నమ్మాలి, వెంబడించాలి. ఇక వేరే కారణాలేమి చెప్పడానికి చేయడానికి ఎలాంటి ఆధారాలు కనబడకూడదు. కనపడ్డాయి అంటే కూడా తోమా కంటే కూడా విశ్వాసహీనుడు అనే విషయాన్ని, భక్తిహీనుడు అనే విషయాన్ని లేఖనాలు ప్రస్తావిస్తూ ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళని భూమి మీద మానవుడు బ్రతకడానికి ఆహారమే కాదు ఇంకోటి కూడా కావాలి. ఏంటి చెప్పగలరా? ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా కావాలి. అవునా కదా? ఆ ఆరోగ్యాన్ని ఎవరివ్వాలా? ఆయుష్ హాస్పిటల్ ఇవ్వదు. ఇచ్చిదా? కోట్ల రూపాయలు నువ్వు తీసుకెళ్లి స్టేబుల్ మీద పెట్టి ఆడికి దండాలు దశకాలు పెట్టినా ఇవ్వదు. ఆరోగ్యం ఇచ్చేవాడు కూడా ఎవరంట? మహోన్నతమైన దేవుడే. దయచేసి చదవబోతున్న ఈ సమయంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తవియు కలుగునన్నాడు. చూసారా? ఈ భూమి మీద మనిషి శాశ్వత కాలం సంతోషంగా ఉండాలి అంటే ఒక ఆహారమే కాదు, ఆరోగ్యం కూడా కావాలి. ఆ ఆరోగ్యం మన జీవితానికి, మన కుటుంబానికి ఖచ్చితంగా కావాలనే కమిట్మెంట్ మీలో ఎవరికైతే ఉందో వాళ్ళంట యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టండి. చెడుతనం కనబడదు, రోగం వస్తే కనబడుద్ది. కాబట్టి ప్రియమైన వారు ఆలోచించేయండి. చెడుతనం అనేది మన మనసులో ఉంటే అది దేని తీసుకొచ్చింది? బయటికి రోగాన్ని తీసుకొచ్చింది. ఎముకలకు కుళ్ళు అన్నాడు. కాబట్టి స్పష్టంగా దేవుని గ్రంథంగా ఆలోచన చేయగలిగితే మన లోపాలు ఏమిటి ఖచ్చితంగా మనకి
కనబడతాయి. కాబట్టి దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? అది అద్దము అని అన్నాడు. అద్దం అంటే అర్థం ఏంటి? నీవు ఏ ఏ ఏ రకంలో ఉన్నావో అదే నీ ఫేస్ చూపించదు, కానీ నువ్వు ఒకలాగుంటే ఒకలాగా చూపించదు. కానీ మనమైతే లోపల ఈర్ష్య పెట్టుకుని, కుళ్ళు పెట్టుకుని, కుత్తమలు పెట్టుకుని పైకి మాత్రం నవీనత మాత్రాన మనం ఎదుటివాడికి తెలియదు మనం అనుకుంటాం. అవును కదా, మనం అనుకుంటాం, కానీ దేవుడికి తెలుసు. కాబట్టే సామెత గ్రంథం 15:3 వచ్చినాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, అవి మంచి వారిని చెడ్డవారిని చూసే కన్నులు. డోంట్ ఫీల్ అబౌట్ దట్. దాని గురించి నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు. నా గురించి దేవుడికి తెలియదు అనుకోమాకండి. ప్రతి వారి గురించి దేవుడు తెలుసు. ఆయన కన్నులు మంచివారి మీద చెడ్డవారి మీద. అందుకోసమే చెడుతనం విసర్జించి నువ్వు బ్రతకగలిగితేనే ఈ భూమి మీద దేవుడు నీకు ఆరోగ్యమును ఆయుష్కాలం ఇస్తాడు. తన రాజ్యమహిమ కొరకు బహుబలంగా వాడుకుంటాడనే విషయాన్ని లేఖనాలు బోధిస్తుంటాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ భూమి మీద దేవుడు చేసే ప్రతి మేలును బట్టి, ఈ భూమి మీద మనం పొందే ప్రతి మేలును బట్టి పౌలు స్పష్టంగా మాట్లాడుతుంటాడు. తెస్సలోనికయులకు మొదటి పత్రిక 5:10 అంటాడు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించండి. సో ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగు చేయుట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అన్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించకుండా భూమి మీద బ్రతుకుతున్నాడు అని అంటే ఆ వ్యక్తి కృతజ్ఞతకు దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని సందర్భంలో వచ్చిన ప్రియ సోదరి సోదరులు ఆలోచించండి. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడనా? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నానా? ఒకవేళ చెల్లిస్తే ఎప్పుడు? జరిగిన తర్వాత జరగముందనేటువంటి ప్రశ్న ఎవరికి వారిగానే సంధించుకోగలిగితేనే మన జీవితాలకు సమాధానం దేవుడి వల్ల దొరుకుతుంది, కలుగుతుంది. లేకపోతే గనక మనం ఎంత ప్రయాసపడినా మన ప్రయాసంతో కూడా ఉపయోగం లేదనే విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద సజీవులుగా ఉంచేవాడు దేవుడు, అందరికీ ఆహారం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ఆయన 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 కృపా కార్యక్రమాలు, ఆయన సమస్త కార్యముల మీద ఉంది. యెహోవా దయాళుడు అంటే అర్థం ఏంటంటే ఆయన అందరినీ పోషించేవాడు, సంరక్షించేవాడు. గాని అందరూ ఆయన చేత బతికింపబడుతున్నా సరే ఆయనంటే భయం ఉండదు, ఆయనంటే భక్తి ఉండదు, ఆయనంటే విశ్వాసం ఉండదు. ఏదో నామకార్థంగా బ్రతకాలి, జీవించాలన్నటువంటి కేవలం ఒక భ్రమలం బతుకుతున్నారు. అది కాదు దేవుడు కోరింది. కాబట్టి నేను ఒక మాట చెప్పిన మడిపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మాట రాయబడిన చదవబోతున్న ఈ సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపనలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానము చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అన్నారు. చూసారా, వారు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు. దేవుని మహిమపరచడం అంటే ఆదివారం నాడు వచ్చి వెళ్లిపోవడమే కాదు. మన జీవితాల్లో దేవుడు చేసే ప్రతి మేలులకు మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలట? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కోసమే కొలసిపోతారు 3 పదాల్లో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను అన్నాడు. చూసారా, మీరేం చేసినను అన్నాడు, మీరేమి చేసినను అని అన్నాడు. మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అని అన్నాడు. ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేటువంటిది ఎవరి చిత్తము? దేవుని చిత్తం. ఎవరినందు? క్రీస్తు యేసునందు. కాబట్టి ఎవరైతే ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటా ఉంటున్నారో వారి గురించి మాట్లాడుతున్నారు. వారు దేవునిగా ఎరిగి ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అని అన్నాడు. కాబట్టి మనం అన్ని సందర్భాలు మర్చిపోతా ఉంటాం. గొప్పదేదైనా జరిగితే గాని అప్పుడు దాన్ని ఫోకస్ చేయడానికి స్థానిక సంఘంతో కలిసి ప్రార్థన పెడతాను తప్ప అన్ని సంగతులకి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాం. దేవుడు కృతజ్ఞత కోరేవాడా కోరనవాడా? కోరే దేవుడా కోరని దేవుడా? ఆ వీళ్ళు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో చెబుతారులేండి, దేవుడు కోరుతున్నాడా కోరడా అనడానికి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు తెలియని అవసరం లేదు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగుల పరిస్థితి మనకు తెలుసు. ధర్మశాస్త్రం బాగా చెప్పుద్ది. వారు ఊరికి వెలపల పాడెంలో ఉండాలి. వారు ఊళ్ళో ప్రవేశానికి వారికి అవకాశం లేదు. వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకే తెలుసు, ఎవరికీ తెలియదు. ఆ బాధను గుర్తించేటువంటి 10 మంది యేసుకి దగ్గర వచ్చారు. అయ్యా, మా బాధ ఏంటో నీకు తెలుసు, మమ్మల్ని స్వస్థపరుసయ్యా అని చెప్పారు. అయ్యా, నిజంగా వాళ్ళు మంచి ఏంటో చెడేంటో రుజువు చేయాల్సింది ఎవరు? యాజకుడు. ఇవాళ అమ్మా నువ్వు రోగివా, నువ్వు ఎవరనేది చెప్పేది ఎవరు? డాక్టర్. దేని తీసుకెళ్తే ఉట్టికెళ్తే చెప్పడు, స్కానింగ్ రిపోర్ట్ తీసుకెళ్తే కానీ అమ్మా నీకు అబాహీనత ఉంది, నీకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉందని చెప్తాడు స్కానింగ్ చేసి. కానీ యాజకుడు ఏం చేస్తాడనంటే అతని మచ్చలని వాటన్నిటి పరిశీలించి నువ్వు కుష్ఠరోగస్తుడువా కాదా అనేది రిజల్ట్ చేసేది యాజకుడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు 10 మంది. అబ్బాయి మీరు వెళ్ళండి,
వెళ్లి యాజకుని కనబరుచుకోండి అని చెప్పాడు. వాళ్ళు వెళుతుండగానే మధ్యలోనే స్వస్థపరచబడ్డారు. వాళ్ళు రుజువు చేసుకున్నారు. అయిపోయిందా? అయిపోయింది. ఎందుకనంటే ఇప్పటిదాకా వెలివేయబడిన పాలెలో ఉన్న 10 మంది ఏమారు పంజరం నుంచి పెట్టే శిలకల్లాగా 9 మంది ఎస్కేప్ అయ్యారు. ఏమి లేదు, కృతజ్ఞత లేదు. ఎవరి మీద? దేవుడు మేలు చేశాడు, మనందరినీ కూడా సమాజంలో నవ సమాజంలో కలిపేశాడన్న కృతజ్ఞత లేకుండా 9 మంది ఎస్కేప్ అయ్యారు. తిరిగి వచ్చినంత మంది? అప్పుడు ప్రభు అన్నాడు, శుద్ధులైంది 10 మంది కారా, మరి ఆ 9 ఎక్కడా అని అడిగాడు. ఒక్కళ్ళు వచ్చారు అక్కడికి. అంటే ఇవాళ స్థానిక సంఘంలో దేవుని చేత మేలులు పొందే మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా అడగడానికి మీరు అనుకుంటున్నారంటే ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఒక దినం ఉంది. మర్చిపోకండి. ఎబ్రీ పత్రిక 4:12 అంటాడు, మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు మరుగు లేక తేటగా స్పష్టంగా కనబడుతుంది. ఎన్ని కృతజ్ఞతలు నువ్వు ఎస్కేప్ చేశావో, ఎన్ని కృతజ్ఞతలు మింగివేశావో, ఎన్ని మేలు మర్చిపోయావన్నది మనం అందరం కూడా ఒక దినాన దేవునికి లెక్క చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. భయపడమాకండి, అయిపోలేదు. కాబట్టి అలాంటి శ్రేష్టమైన నిబద్ధత కలిగి మాట చేత గాని క్రియ చేత గాని దేవుడు మన జీవితాల్లో చేసే ప్రతి మేలుకు మనము కృతజ్ఞతాస్తులు చెల్లించడంలో ఏమేండాల నిబద్ధత కలిగి జీవించాలని లేఖనాలు బోధిస్తూ ఉంటాయి. అలాంటి కృతజ్ఞత కలిగి భూమి మీద మనందరం జీవిస్తూ దేవునికి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా, మీ కుటుంబాలకు దీవెనకరంగా ఈ భూమి మీద మనందరి జీవితాలు వృద్ధి నొందాలని ఆకాంక్షిస్తూ అభిలాషిస్తూ ఎంతవరకు కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సోదరులు ఎలీషా గారికి, స్థానిక సంఘానికి, ఎంతతో ఓపికతున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.